వ్యాపారంలో పోటీతత్వాన్ని తట్టుకోలేక సదరు వ్యాపారిని భయభ్రాంతులకు గురిచేసి తనను పూర్తిగా వ్యాపారం నుంచి వైదొలగేలా చేయాలనుకున్నాడు మరో వ్యాపారస్తుడు. చివరకు కటకటాల పాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే సకినేటిపల్లి గ్రామానికి చెందిన అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లికి చెందిన మేడిద వెంకటరెడ్డి, రాపాక చంద్రరావు ఇద్దరు కూడా గతంలో గల్ఫ్ దేశాల్లో పనిచేసి వచ్చారు. అనంతరం స్వగ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత ఇద్దరు కూడా ఒకే వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ఎవరైతే గల్ఫ్ దేశాల నుంచి స్వగ్రామానికి వచ్చారో వారి వద్దకు వెళ్ళి వారి వద్ద ఉన్న కొన్ని వస్తువులను వీరు తక్కువ రేటుకు కొంటారు. అనంతరం వీరు బయట ప్రాంతాల్లో ఎక్కువ రేటుకు అమ్ముకుంటూ ఉంటారు. అంతేకాకుండా వారి వద్దనున్న కరెన్సీ కూడా కొనుగోలు చేసి వెస్టర్న్ మనీ ట్రాన్స్ఫర్ ద్వారా మార్చుకుంటూ ఉంటారు. ఈ వ్యాపారాన్ని ఇద్దరు కూడా కొనసాగిస్తూ ఉంటున్నారు. అయితే ఈ రాపాక చంద్రరావు వ్యాపారం కాస్త బాగా జరగడంతో వెంకటరెడ్డికి కాస్త అసూయ, ఈర్ష్య రావడంతో తనని ఏదో విధంగా వ్యాపారం నుంచి తప్పించాలనుకున్నాడు. అయితే భయభ్రాంతులకు కూడా గురి చేసేవాడు. చంద్రారావు ఈ ఇబ్బందులన్నీ కూడా పడలేక కృష్ణా జిల్లా కలిదిండి కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే కలిదిండిలో కూడా చంద్రారావు వ్యాపారం సక్రమంగా నడవడంతో ఇంకా తట్టుకోలేక వెంకటరెడ్డి ఏదోలాగా ఇంకా ఇతన్ని బెదిరించాలనుకున్నాడు. అయితే ఒకరోజు తనకి ఫోన్ చేశాడు. గత ఆదివారం వెంకటరెడ్డి చంద్రరావుకు ఫోన్ చేశాడు. తన వద్ద విలువైన కరెన్సీ ఉంది, నర్సాపురం రావాలని కోరాడు. అయితే ఈ విధంగా చేయడం పట్ల ఒక 6 వ్యక్తులు కూడా వెంకటరెడ్డి పురమాయించుకున్నాడు. ఏదో విధంగా చంద్రరావుని హతమార్చాలి, లేకపోతే భయభ్రాంతులకు గురి చేయాలి, ఈ వ్యాపారం నుంచి తప్పించాలనుకుని నర్సాపురం రమ్మన్నాడు. అయితే 6 వ్యక్తులను కూడా వెంకటరెడ్డి పురమాయించుకున్నాడు. ఇదంతా కూడా చంద్రరావు ఎవరైతే ఉన్నాడో కలిదిండి వెళ్ళి అక్కడ వ్యాపారం నిర్వహిస్తున్న చంద్రరావుకు వెంకటరెడ్డి ఫోన్ చేయగా ఆ చంద్రరావు అక్కడి నుంచి నర్సాపురం రాగానే మొగల్తూరు రాజుగారి తోట సమీపంలో అతన్ని 2 టీములుగా వెంకటరెడ్డి విడగొట్టాడు. ఒక ముగ్గురు ఒక చోట, ఒక ముగ్గురు ఒక చోట. అంటే చంద్రరావు ఒక చోట మిస్ అయినా మరొక చోట అయినా అతన్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా కూడా చేద్దామని ఒక కుట్ర పన్నాడైతే రాజుగారి తోట సమీపంలోకి రాగానే చంద్రరావును భయభ్రాంతులకు గురి చేశారు. అతను తీవ్రంగా గాయపరిచారు. అనంతరం తన వద్ద ఉన్న 2 లక్షల రూపాయలతో పాటు విలువైన వస్తువులను కూడా వీరు తీసుకువెళ్ళిపోయారు. అయితే చంద్రరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొగల్తూరు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అనంతరం 24 గంటల్లోని కేసును ఛేదించారు పోలీసులు. డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టగా ఎవరైతే వెంకటరెడ్డి పురమాయించిన 6 వ్యక్తుల్ని కూడా నర్సాపురంలోని ఒక లాడ్జిలో పట్టుకున్న పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే వెంకటరెడ్డి, చంద్రరావు ఇద్దరు కూడా ఒకే వ్యాపారం నిర్వహిస్తున్నారు. అయితే చంద్రరావు వ్యాపారం పూర్తిగా కూడా సక్సెస్ఫుల్గా నడవడంతో తట్టుకోలేక వెంకటరెడ్డి ఈ విధంగా చేశాడు. అయితే ఈ విధంగా చేయడంతో ఇదంతా కూడా తట్టుకోలేని చంద్రరావు వేరే ప్రాంతానికి కూడా వెళ్ళిపోయాడు. అయినప్పటికీ కూడా తన వ్యాపారం సక్రమంగా నడవడంతో వెంకటరెడ్డి అదంతా తెలుసుకుని ఏదో విధంగా చంద్రరావుని ఈ వ్యాపారం నుంచి తొలగించాలనే ఉద్దేశంతో తన వద్ద ఇంకా విలువైన వస్తువులు ఉన్నాయని ఫోన్ చేసి నర్సాపురం రమ్మన్నాడు. అయితే నర్సాపురం వస్తున్న క్రమంలోనే వెంకటరెడ్డి పురమాయించిన 6 వ్యక్తులు కూడా చంద్రరావుపై దాడి చేశారు. అనంతరం కేసు నమోదు చేశాడు. 24 గంటల్లోనే పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. పూర్తిగా కూడా చంద్రరావు వద్ద దొంగిలించిన 2 లక్షల రూపాయల్లో దాదాపు 1,70,000 స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా కొన్ని విదేశీ కరెన్సీ కూడా వీరు 6 వ్యక్తుల నుంచి కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ 6పై కూడా కేసు నమోదు చేశారు. అంతేకాకుండా వెంకటరెడ్డిపై కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం చంద్రరావు కాస్త ఆరోగ్య పరిస్థితి సక్రమంగా లేకపోవడంతో ఆసుపత్రిలో చికిత్స కూడా పొందుతున్నాడు. ఏదేమైనప్పటికీ కూడా వ్యాపారంలో సక్రమంగా చేస్తున్న చంద్రరావుని అడ్డుకునే విధంగా చేయాలనుకున్న వెంకటరెడ్డి కుట్ర అయితే పూర్తిగా కూడా ఫలించలేదు. దీనికి సంబంధించి వివరాలు కూడా పోలీసులు మీడియాకు కూడా వెల్లడించిన పరిస్థితి ఏర్పడింది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ టీవీ, పశ్చిమ గోదావరి నుంచి. మన మొగల్తూరు పిఎస్ లిమిట్స్లో రాపాక చంద్రరావు అనే అతను కూడా సకినేటిపల్లి ఒరిజినల్గా అతను వ్యాపార రీత్యా ఉన్నటువంటి స్ట్రగుల్స్ వల్ల కృష్ణా జిల్లా కలిదిండి వెళ్ళిపోయాడు. అయితే వీళ్ళందరూ కూడా ఇతను కూడా గల్ఫ్లోకి వెళ్ళి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ యొక్క గల్ఫ్ నుంచి వచ్చే వాళ్ళ దగ్గర నుంచి సామాన్లు, సరుకులు, సెంట్ బాటిల్స్, కళ్ళజోళ్ళు, ఇంకా వస్తువులన్నీ కూడా తక్కువగా కొనుక్కొని బయటకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటాడు. అలాగే వాళ్ళ దగ్గర ఏమైనా కరెన్సీ ఉంటే కూడా కరెన్సీ లీగల్గా ఉన్నటువంటి వాళ్ళకి తీసుకెళ్ళి అమ్ముతాడు. ఈ రకంగా మన వ్యాపారం సాగిస్తుంటే అదే వ్యాపారం చేస్తున్నటువంటి మేడిద వెంకటరెడ్డి, అతను కూడా సకినేటిపల్లి, అలాగే జవాది మాలికా బాబు, సేమ్ బిజినెస్ అన్నమాట. వీళ్ళకి కూడా మాలికా బాబుకి, వెంకటరెడ్డికి, వాళ్ళిద్దరికి ఇతను చేస్తున్న వ్యాపారం వల్ల వాళ్ళకు కొంచెం అడ్డు తగులుతున్నాడని, వ్యాపారంలో ఉన్న లావాదేవీల వల్ల ఇతన్ని ఏదైనా చేయాలని ట్రాప్ చేసి ఇక్కడికి వచ్చేటట్టుగా గంటారాజు అనే ఆసామి ద్వారా
పిలిపించారు. మా దగ్గర డబ్బులు ఉన్నాయి, కరెన్సీ మేము తక్కువగా అమ్ముతాం అని చెప్పి పిలిపించడం జరిగింది. దాని మీద అతను 2 లక్షలు క్యాష్ అప్పు తీసుకుని వచ్చి, అంటే అతను కూడా పెద్ద రిచ్ ఏం కాదు, అప్పులు చేసుకుని తెచ్చుకుని మళ్ళీ ఇవన్నీ వ్యాపారం చేసి తీర్చుకుని అన్నీ ఏదో మార్జిన్ మిగిలేటట్టుగా చూసుకుంటాడు. 2 లక్షలు క్యాష్ తీసుకుని వచ్చి ఇక్కడ వాళ్ళు చెప్పినటువంటి రాజుగారి తోట దగ్గరికి రమ్మని చెప్పారు. అక్కడికి వచ్చాడు. వచ్చేదానికి వీళ్ళు అప్పటికే పురమాయించుకున్నటువంటి ముగ్గురిని ప్రత్యేకంగా పురమాయించారు. ఆకుల ప్రభుతేజ, సాధనాల మణికంఠ సూర్యతేజ, బయ్యా హింసాగర్ ముగ్గురు కుర్రాళ్ళని అతన్ని కొట్టి డబ్బులు లాక్కొని వెళ్ళేటట్టుగా ఒక సెటప్ చేశారు. ఒకవేళ అది మిస్ అయితే వీళ్ళు 4-5 వీళ్ళు వేరే ఉన్నారు. వీళ్ళంతా ప్లాన్ వేసుకుని చక్కగా ఉన్నారు కాబట్టి ఆ ప్లాన్ ప్రకారంగా ఇంప్లిమెంట్ చేశారు. అతను కొట్టడం, ముఖం మీద కొడుతూ ఉంటే అతను దెబ్బలు తగిలి బ్లీడింగ్ ఇంజరీస్ అయినాయి. అతన్ని కొట్టి డబ్బులు లాక్కుని వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఈ కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అవ్వడం, వెంటనే అతని రిపోర్ట్లు అవి తీసుకుని కేసు కట్టే బాధ్యతలని స్టేషన్లో ఉన్న ఏఎస్ఐ గారు, ఎస్ఐ గారు వాళ్ళు వెంటనే స్పందించడం జరిగింది. జరగటమే కాకుండా ఈ కేసులో చాలా స్పీడ్గా వాళ్ళ యొక్క అనుమానితులు ఎవరైతే ఉండొచ్చో అని ఇతన్ని ఎప్పుడైతే కంప్లైంట్ని రాపాక చంద్రరావుని విచారణ చేశామో అతను చెప్పడం జరిగింది. దాని మీద సకినేటిపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి అనుమానితులు ఇళ్ళకెళ్తే వాళ్ళు అక్కడ దొరకలేదు. తర్వాత వాళ్ళందరినీ ఎక్కడున్నారు ఏంటి అని బంధువులందరితో మాట్లాడిస్తే ఈ నరసాపురంలో లాడ్జి తీసుకుని హాయిగా మందు పార్టీ అన్నీ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారు. లక్కీగా మనకి మొత్తం 7 కూడా దొరకడం జరిగింది. అయితే కొంత డబ్బు ఖర్చు పెట్టారు. 2 లక్షల్లో 1,70,000 మనం రికవరీ చేయగలిగాం. 1,70,000 నగదు దొరికింది. అలాగే నేరానికి ఉపయోగించినటువంటి 2 మోటార్ సైకిళ్ళు, అలాగే ఫారిన్ కరెన్సీ రియాల్స్ నోట్లు ఒక 10 రికవర్ చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా మేడిది వెంకటరెడ్డి, జవాదు మల్లికాబాబు ఆర్గనైజర్స్. వాళ్ళు సేమ్ బిజినెస్ ఉండటం వల్ల వాళ్ళు ఆర్గనైజ్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ గిరిబాబు, గంటారాజు ద్వారా ఇది ఒక ప్లాన్ చేశారు. దాంతో గిరిబాబు ఈ ముగ్గురు ముద్దాయిల్ని సెట్ చేయడం జరిగింది. విధంగా ఒక ప్లాన్గా 7 ముద్దాయిలు అయ్యారు. వీళ్ళందరినీ కూడా మరి నేరం జరిగిన తర్వాత 24 గంటలలోపే సెక్యూర్ చేయటం, వెంటనే దర్యాప్తు చేయటం వల్ల నగదు ఖర్చు కాకుండా ఎక్కువ మొత్తం రికవర్ చేయడం జరిగింది. మరి దీనికి కష్టపడినటువంటి మొగల్తూరు ఎస్ఐ గారు, వారి సిబ్బంది, వారికి సరైన టైంలో గైడెన్స్ ఇచ్చి చేస్తున్నటువంటి వాళ్ళ సిఏ గారు, అలాగే మాకు టైం టు టైం పైనుంచి మరి భీమవరం మన ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు సహకరించి మరి ఎన్నో యాక్చువల్గా ఉన్న పరిస్థితుల్లో బందోబస్తులు అన్నీ ఉన్నా కానీ ఎక్కడికక్కడ సహకరించి మమ్మల్ని కేసు కోసం దర్యాప్తు చేయడానికి వీలు కల్పించినందుకు అధికారులందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ క్రైమ్ డిటెక్షన్లో మన మొగల్తూరు ఎస్ఐ గారు, వారి సిబ్బందికి కూడా రివార్డ్స్ ఇవ్వటం జరుగుతుంది. ఎస్పీ గారు ఆ రకంగా ఎస్పీ గారి ద్వారా రివార్డ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.